ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి విధానాలని మేము అనుసరిస్తున్నామని నారా లోకేష్ అంటున్నారు. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టడం తమ తప్పుగా లోకేష్ అంగీకరిస్తున్నట్టేనా? కూటమి పెద్దలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి విధానాలని తప్పు అనడం తమది నేరమే అని ఇప్పుడు ఒప్పుకుంటున్నట్టేనా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తుంటాయి. ఎందుకంటే తాజాగా తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల్ని ఎంపిక చేసి లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేసే ప్రయత్నం మొదలైంది. ఇది రాబోయే వారం 10 రోజుల పాటు నిరంతర ప్రక్రియగా సాగే అవకాశం ఉంది. అంచెలంచెలుగా కొంతమంది చొప్పున ఈ నిధులు జమ చేసే ప్రయత్నం నడుస్తుంది. ఇది జరగబోతోంది. అయితే ఈ నిధులని కూటమి ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల వారీగా విభజించి చెబుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నప్పుడు ఆ పథకాలన్నీ ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్నట్టు చెప్పుకుంది. ఆ కార్పొరేషన్ల ద్వారా ఆయా కులాలకు వనగూర్చినటువంటి ప్రయోజనం ఎంత అంటే ఈ లెక్కలన్నీ తీసి ఇదిగో మేము బీసీ కార్పొరేషన్ ద్వారా ఇన్ని వేల కోట్లు ఇచ్చాం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్ని వేల కోట్లు ఇచ్చాం, కాపు కార్పొరేషన్ నుంచి ఎంత మొత్తం వెచ్చించాం, ఇలా లెక్కలు చెప్పుకున్నారు. దాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. బీసీ కార్పొరేషన్ అంటే బీసీలకు పూర్తిగా నిధులు కేటాయించి ఆ నిధుల్ని కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలే తప్ప వేరే వేరే సంక్షేమ పథకాలకు ఇచ్చినటువంటి మొత్తం అంతా తీసుకొచ్చి బీసీ కార్పొరేషన్ ఖాతాలో వేసి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరిగినటువంటి లబ్ధిగా చిత్రీకరించే ప్రయత్నం తగదు అంటూ ఆయన వాదించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి విధానాల్ని తీవ్రంగా నిరసించారు. కానీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆయన నడిచిన బాటలోనే సాగుతున్నటువంటి తీరు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అప్పట్లో తప్పని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు అదే ఒప్పు అన్నట్టుగా మాట మారుస్తున్నటువంటి విషయం ఆసక్తికరంగా కనిపిస్తుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళ మెయింటెనెన్స్, టాయిలెట్ల మెయింటెనెన్స్ అంటూ 1-2 వేల రూపాయల చొప్పున కోత విధిస్తే అది జగన్ సైకో విధానాలకు నిదర్శనం అంటూ నారా లోకేష్ బాహాటంగానే వ్యాఖ్యానించారు. పైగా దాన్ని జే ట్యాక్స్ అంటూ కూడా విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని అదే రీతిలో ఇప్పుడు కూడా 2,000 రూపాయల చొప్పున కోత కోస్తూ మళ్ళీ తల్లుల ఖాతాల నుంచి కొల్లగొడుతున్నటువంటి వైనాన్ని సమర్థించుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా నేరం, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినవన్నీ తప్పిదాలు, జగన్మోహన్ రెడ్డి అంతా చేతగానితనం అయినప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో అదే పద్ధతిని అదే విధానాల్ని అదే రీతిలో సాగిస్తున్నటువంటి వైను ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి బాటలోనే సాగుతున్నప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం గొప్పతనం ఎక్కడుంది? మరి వీళ్ళ ఆయనకన్నా మించి ఆయనకన్నా ఘనంగా పాలన సాగిస్తాం అని చెప్పినటువంటి మాటలకి అర్థం ఏంటి? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు సాధారణ జనాల్లో కూడా మొదలవుతున్నాయి. సామాన్యులు కూడా ఇలాంటి అంశాలనే ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి కార్పొరేషన్లకి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి ఆ నిధుల ద్వారా ఆయా కులాల వారిని ఉద్ధరిస్తాం అని ప్రత్యేకంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మార్చాలి? ఇప్పుడెందుకు మళ్ళీ తల్లికి వందనం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇతర పథకాల ద్వారా కలిగేటువంటి లబ్ధంతా ఆ కార్పొరేషన్ ఖాతాలో వేసేసి ఆ కార్పొరేషన్ ద్వారా జరిగినటువంటి ప్రయోజనంగా చెప్పేసి చేతులు దులిపేసుకుందాం అనేటువంటి ధోరణికి రావడాన్ని చంద్రబాబు ద్వంద్వనీతికి నిదర్శనం కాదా? ఆయన 2 నాలుకల వ్యవహార శైలికి ఇది అద్దం పట్టడం లేదా? ఆయన విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడతారు అనేటువంటి విమర్శలకు తగ్గట్టుగా తీరు కనిపించట్లేదా అనేటువంటి సందేహం చాలామందిలో కలుగుతోంది. మరి ప్రభుత్వం దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది? అప్పుడు పూర్తిగా తప్పని చెప్పేసి తాము గద్దెనెక్కితే ఇలాంటి ధోరణి అనుసరించమని చెప్పేసి ఇప్పుడు మాత్రం అదే పని అదే రీతిలో అదే పంధాన సాగిస్తున్నటువంటి వైను అందరినీ ఆశ్చర్యానికి, చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళని ఆందోళనకి గురి చేస్తుంది. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు వస్తాయని, బీసీ కార్పొరేషన్ ద్వారా ఏదో ప్రయోజనం దక్కుతుందని ఇలా లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అనేక మంది దరఖాస్తులు కూడా చేసుకున్నారు. వాళ్ళందరి ఆశల్ని తుంచేసేలా ఇప్పుడు తల్లికి వందనం నిధులు కూడా కార్పొరేషన్ల నుంచి వచ్చినటువంటి క్రెడిట్గానే చెప్పుకునేటువంటి ప్రయత్నానికి చంద్రబాబు దిగడం అన్నది అందరినీ ఆందోళనకి గురి చేస్తున్నటువంటి వైనం.